సోషల్ మీడియాలోని క్యూట్ గా, ఫన్నీగా అండ్ న్యాచురల్ గా వాళ్ళ స్టైల్లోని అందరి మనసుల్లో చోటు సంపాదించుకున్న మోస్ట్ స్పెషల్ అయిన గెస్ట్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు మీ ఇన్ఫ్లుయెన్సర్ జర్నీ ఏదైతే ఉందో ఇది ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి ఐడియా వచ్చింది మీకు? 2017 నుంచి స్టార్ట్ చేశాను. అప్పుడు మ్యూజికలీ, టిక్ టాక్, డబ్ స్మాష్ ఇవి అవి అనుకోండి. ఓకే, మీ కాంటెంట్ చేస్తుంటారు కదా, అందులో ఫస్ట్ వైరల్ అయిన కాంటెంట్ ఏంటి? ఇష్క్ వాలా లవ్ అనేది. ఇష్క్ వాలా లవ్ అన్నది ఒకటి. సాంగ్ డైలాగ్. అండ్ ఇప్పుడు కపుల్స్ మధ్యలోని చిన్న చిన్న ఫైట్స్ వస్తుంటాయి కదా, అలా మీ ఇద్దరి మధ్యలో ఏ టాపిక్లు ఎక్కువ వస్తుంటాయి? అన్ని టాపిక్స్ మాట మాటకి అంటే ఇంకా రోజు అదొక ఏంటంటారు. మరి ఈ ట్రావెల్ ఐడియాస్ అన్ని ఎవరికి వస్తుంటాయి? మీ ప్రకారం లవ్ అంటే ఏంటి? లవ్ అంటే అండర్స్టాండింగ్. అసలు చెప్పు చెప్పు చెప్పు. సో లవ్ అంటే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్టార్ టీవీ. ఈ రోజు మన దగ్గర సోషల్ మీడియాలోని క్యూట్ గా, ఫన్నీగా అండ్ న్యాచురల్ గా వాళ్ళ స్టైల్లోని అందరి మనసుల్లో చోటు సంపాదించుకున్న మోస్ట్ స్పెషల్ అయిన గెస్ట్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదండి, కల్లు అండ్ గని వాళ్ళు. సో నా ఎదురుగుండా ఉన్నారు కాబట్టి హాయ్ కల్లు, హాయ్ గని. హాయ్ హాయ్. సో ఇద్దరికి కూడా హాయ్. మరి మీరిద్దరూ రెడీయా? రెడీ అంటే ఈ రోజు మన ఇంటర్వ్యూ ఫన్ గా, మస్తీగా, క్రేజీగా అండ్ ర్యాపిడ్ ఫైర్స్ ఉండబోతుంది. సరే రెడీ. మాతో ఎంజాయ్మెంట్ మామూలుగా. అంతేనా? నువ్వు రెడీ కదా? నేను రెడీ. నార్మల్ రెడీ లేదు. స్టార్ట్ చేద్దాం. బేసిక్ గా ఇంట్రొడక్షన్ ఎవరి వాళ్ళు ఇచ్చుకుంటారు కదా ప్రతిసారి, అలాగే అన్ని ఇంటర్వ్యూలో. ఈసారి వెరైటీగా వేద్దాం. గని గురించి నువ్వు చెప్పగలవు అండ్ కల్లు గురించి నువ్వు చెప్పాలి. సో ఇద్దరు ఫస్ట్ మీ గురించి చెప్పు. దీని పేరు కళ్యాణి. ఓకే ఓకే, తిను డిగ్రీ చేస్తుంది ఇప్పుడు, సెకండ్ ఇయర్. సో తిను రామ్నగర్ లో ఉంటుంది. ఇంకా ఏంటి? ఓకే, ఇంకా ఇంకా అంతే కదా? అంత ఆలోచిస్తున్నాం ఏంటి? అంతే అంతే, డిగ్రీ చేస్తుంది. ఇంకా దీని పేరు కళ్యాణి. సో వీళ్ళు ఉన్నది రామ్నగర్. కాదు, నేను వెరైటీగా చెప్పమన్నాను అంటే కదా, చెప్పింది మళ్ళీ అటు తీర్పు చెప్పమనిలే. వెరైటీగా అంటే ఎలా చెప్పాలి అంటే లైక్ తన నేటివ్ ఎక్కడి నుంచి వచ్చింది? తన నేటివ్ అయితే కోల్కతా అన్నమాట. ఓకే. ఇంకా సో వాళ్ళు ఇక్కడే ఉన్నది, ఇక్కడే వైజాగ్ లోనే ఉంటారు. అంతే. నువ్వు చెప్పు ఇప్పుడు నువ్వు. సో గని నేమ్ వచ్చేసి గణేష్ అన్నమాట. తను టాటూ ఆర్టిస్ట్, దాంతో పాటు మోడలింగ్ కూడా చేస్తాడు. అండ్ తన నెగిటివ్ వచ్చేసి రాయపూర్ చరోదా. ఇది ఇంట్రో చెప్పే విధానం. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో ఓకే, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం? లైక్ మీ ఇన్ఫ్లుయెన్సర్ జర్నీని స్టార్ట్ చేద్దామా, లేదంటే ఫస్ట్ మీరు ఎక్కడ కలుసుకున్న అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? ఇన్ఫ్లుయెన్సర్ జర్నీ అంటే లైక్ ఇందాక మీరు చెప్పారు కదా, ఒకరిది కోల్కతా, ఇంకొకరిది రాయ్పూర్. సో మీ ఇద్దరికి మధ్యన డిస్టెన్స్ అయితే చాలా ఉంది. మరి మీరిద్దరు ఎలా కలుసుకున్నారు? అంటే కోల్కతా అంటే వీళ్ళ నేటివ్ వచ్చేసి కోల్కతా, నా నేటివ్ అయితే రాయ్పూర్ అన్నమాట. మేము ఉన్నది వైజాగ్ లోనే. ఓకే. బట్ అంటే మాకు బేసిక్ గా చెప్పాలంటే మేము రిలేటివ్స్. వీళ్ళ గ్రాండ్ మదర్, మా గ్రాండ్ మదర్ కోల్కతాలో ఉండేవారు అనమాట. మాది కింద, వాళ్ళది పైన. సో అలా తిను ఒక రోజు మా ఇంటికి వచ్చాడు. అక్కడ పరిచయం కాదు, మేము పరిచయం అయ్యాక మాకు తెలిసింది తిను మా రిలేటివ్ ఓకే అని చెప్పేసి. ఫస్ట్ మేము పరిచయం అయ్యామా, నార్మల్ గా ర్యాండమ్ గా పరిచయం అయ్యాం. మాకంతా మేము ఇంత ఎక్కువ ఫ్యామిలీ అని మాకు తెలియదు. తర్వాత అలా తెలిసింది మేము ఒకటే ఫ్యామిలీ అనుకుని. ఓకే. సో ఇంకా అప్పుడు నుంచి స్టార్ట్. అండ్ ఇప్పుడు మీ ఇన్ఫ్లుయెన్సర్ జర్నీ ఏదైతే ఉందో ఇది ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి ఐడియా వచ్చింది మీకు? ఫస్ట్ నేను 2017 నుంచి స్టార్ట్ చేశాను. అప్పుడు మ్యూజికలీ, టిక్ టాక్, డబ్ స్మాష్ ఇవి అవి అనుకుని. ఓకే. సో అక్కడ నుంచి చేసేవాడిని నాకు ఏమి రిజల్ట్ వచ్చేది కాదు. కొన్ని సార్లు ఏంటంటే ఇంకా నేను గివప్ ఇవ్వలేదు ఎప్పుడు. గివప్ ఇచ్చేద్దాం అన్న రోజులు కూడా చాలా ఉన్నాయి. చాలా రోజు నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో మా ఫ్రెండ్స్ చాలా మంది చేయలేవు అనుకున్నారు. బట్ నాకు ఒక్కలే అప్పుడు, తను అప్పుడు ఉండేది కాదు. తిను 2021 లో పరిచయం. నాకు 2017 ముందు నుంచి నేను ఇలా అవుదాము అన్న అప్పటి నుంచి నాకు ఎవరంటే ఒక్కలే మా అక్క. తన పేరు నేను చోటి అని పిలుస్తుంటాను, చోటి. సో మా అక్కే నాకు ఫుల్ సపోర్ట్, ఫుల్. ఇంకా తను ఎలా అంటే తన ఫోన్, నా దగ్గర మొబైల్ ఉండేది కాదు. తన మొబైల్ నాకు ఇచ్చింది. తన ఆఫీస్కి వెళ్ళిపోయేది. కావాలైతే కీప్యాడ్, ఆఫీస్ కాల్స్ కి కీప్యాడ్ ఫోన్ అయినా వేరే ఫోన్స్ అయినా పెట్టుకొని నా మొబైల్ తనకి ఇచ్చేస్తే నేను అలాగా వీడియోలు చేసుకుని అవ్వలేదు, అస్సలు అవ్వలేదు.
అవును. ఇంకా లేదు 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 అనుకుని 2020 తర్వాత నేను టాటూయింగ్ లోని దాంట్లోనే మనకి సంపాదన ఉండాలి కదా, టాటూయింగ్ లో వస్తాను. అప్పటికి చేసేవాడిని, బట్ అంత కాదు, ముందు అంత కాదు. తర్వాత 21 లోనే దీని పరిచయమైంది. సో దీన్ని కూడా రీల్స్ చేసేది కానీ ఒక ప్యాషన్ లెక్క కాదు, ఏదో టైం పాస్ అలాగా. వాట్సాప్ స్టేటస్. సో ఎలాగో నువ్వు చేస్తున్నావు కదా, మనం చేద్దాం. ఎలాగో అంటే ముందు కాదు, మేము మా ఇంట్లో తెలిసిన తర్వాత, మా ఇంట్లో వీళ్ళింట్లో చెప్పుకున్న తర్వాత ఇంకా మనం ఫ్రీగా కాబట్టి నేనైతే అసలు ఒప్పుకోలేదు. స్టార్టింగ్ లో అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు, అంటే పబ్లిక్ అవ్వాలి అలా అని నాకు అసలు ఉండేది కాదనమాట. తినే అలా చెప్పేవాడు చేద్దాం 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 అని. సో ఇంకా మనం కాకపోతే ఇంకా లైఫ్ పార్ట్నరే కదా, ఎప్పటికైనా సపోర్ట్ ఇవ్వాలి. నేను కూడా సపోర్ట్ ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు అని చెప్పేసి ఓకే చేద్దాం అని చెప్పి అప్పుడు ఇచ్చాను. స్టార్టింగ్ చేసాను ఫుల్. ఇంకా నేను చెప్పేవాడిని ఇలా ఉంటది లైఫ్, ఇలా ఉంటది. స్టార్టింగ్ లో అయితే ఆ బ్యాడ్ కామెంట్స్ కి నేను ఏడ్ చేసేదాన్ని, వద్దు నాకు నేను చేయను. ఫస్ట్ వీడియో వాళ్ళెవరో మనం ఫస్ట్ వీడియో మనకి ఎలా మేబీ 1000 లైక్స్ వస్తాయి, ఓన్లీ 1000 లైక్స్ వస్తే మేమైతే ఫుల్ ఎక్సైటెడ్. ఇంకా మాక్సిమం మన ఫాలోవర్స్ ఎవరు ఉండేవారు రా, మా అయితే ఇంట్లో ఫ్రెండ్స్ ఉండేవారు. లైక్లు అయితే 2-3 లైక్లు తెలుసా. సడన్ గా మనకి ఇంత చేస్తూ 1000 లైక్స్ వచ్చిందంటే 1000 లైక్స్ వచ్చింది అనుకుని మెద్దురు గెంతులు. అప్పటి నుంచి అలా ఇంకా స్టార్ట్ అయింది అనమాట. ఓకే, మరి మీ కాంటెంట్ చేస్తుంటారు కదా, అందులో ఫస్ట్ వైరల్ అయిన కాంటెంట్ ఏంటి? ఇష్క వాళ్ళలో అన్నది, ఇష్క వాళ్ళలో అన్నది ఒకటి. ఇష్క వాళ్ళలో సాంగ్ అన్నమాట. దీని ఇలా బ్యాక్ వెళ్తది, ఇలా అంటే నేను వచ్చి దీనికి క్యాచ్ చేసి ఎత్తుకుంటాను, అది అయింది. ఇంకోటి గనికి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా ఒక అది చాలా అన్నిటికంటే దానికంటే ముందు మనకి ఇంటర్వ్యూ తీసుకున్నది అదే కేజీఎఫ్ డైలాగ్ ఒకటి ఉంటది. కేజీఎఫ్ డైలాగ్ ఒకటి ఉంటది, మీ అక్క అదే బాగా చూసుకోండి రా, బాగా చూసుకోండి అనుకుంటా. ఆ డైలాగ్ తో మేము ఫుల్ గా ఇంకా జనాలకి వచ్చాం, జనాలకి వస్తాం. ఇంటర్వ్యూ తీసుకున్నారు ఏవి అదే. ఇంకా దాని తర్వాత మాకు వామిటింగ్ వీడియో ఒకటి ఉంటది, 60 మిలియన్ వెళ్ళింది. ఇంకా అక్కడ నుంచి ఇంకా అలాగా. ఓకే, అలా. అండ్ ఇప్పుడు కపుల్స్ మధ్యలోనే చిన్న చిన్న ఫైట్స్ వస్తుంటాయి కదా, అలా మీ ఇద్దరి మధ్యలో ఏ టాపిక్లు ఎక్కువ వస్తుంటాయి? అన్ని టాపిక్ మాట మాటకి అంటే ఇంకా రోజు అదొక ఏంటంటారు అంటే ఇంక అంతే, ఇంక రోజు ఏదో టాపిక్ మీద ఆడతాను నేను కూడా. అలా గొడవ అంటే అదే అలా ఉండదు. ఇప్పుడు తెల్లవారు గొడవ ఆడేమో, అదే 2 రోజులు 3 రోజులు మాకు అలా ఉండదు. 1 గంట ఇప్పుడు ఆడింది అనుకో 10 నిమిషాలు నార్మల్ అయిపోతుంది. వేరే టాపిక్ మీద గొడవ ఆడతాను, మళ్ళీ కొంతసేపు అయితే ఇంకో టాపిక్. కాబట్టి మాత్రం రోజు ఉంటది గొడవ ఉంటది, అంతే టాపిక్లు మారుతుంటాయి. ఒక టాపిక్ లో గొడవ రాదు. F2 సినిమాలో లాగా సర్ఫెక్సల్ కాలేదా, మళ్ళీ పూలు తెచ్చా. సో ఓకే, ఇప్పుడు కాంటెంట్ చేస్తుంటారు కదా, ఈ ఐడియాస్ ఫస్ట్ ఎవరికి వస్తుంటాయి? నీకే వస్తుండే? అంటే ఎక్కడి నుంచి చూస్తుంటావు? చూడండి మన రియల్ లైఫ్ లో అలాగా. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ మన రియల్ లైఫ్ లో జరిగింది. ఇప్పుడు సపోజ్ మాకు వీడియో ఉంది, ఓకేనా, ఫాస్ట్ గా నేను వెళ్తుంటాను స్కూటీ మీద, వెళ్తుంటే స్లోగా వెళ్ళొచ్చు కదా అనుకుని స్లోగా మనం తింటూ గొడవడతాం. ఇంక స్లోగా ఎందుకు దిగేసి నడిపేస్తాను అని అంటాం క్యాజువల్. అది అప్పటికప్పుడు అనుకున్నాము, అది వీడియో చేస్తాం, అది చాలా బాగా రీచ్ వచ్చింది. ఇంకా అదే మేము కంటెంట్ లో చేసాం. అలాగా ఇప్పుడు దీనికి అనిపించింది అనుకో, నాకు చెప్తాది. సో దాంట్లో నేను ఇంకా ఇవి అవి మిక్స్ చేసి ఇంకా చేస్తాం. నాకు అనిపించి తిని చెప్తాము, ఇద్దరు డిస్కస్ చేసి కొంచెం స్పెషల్ గా పెట్టుకుని చేస్తాం. చికెన్ మసాలా, గరం మసాలా కూడా. అంటే నేను కొన్నిసార్లు చూస్తుంటాను, ట్రావెలింగ్ మీరు కొంచెం ఎక్కువ వెళ్తూ ఉంటారు. లైక్ కొన్ని ప్లేసెస్, లైక్ ఒకటి దయ్యం టెంపుల్ ఏదో సంథింగ్. సో మరి ఈ ట్రావెల్ ఐడియాస్ అన్ని ఎవరికి వస్తుంటాయి? అంటే ఐడియా అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక దగ్గర ఉండడం ఏంటి, అలా తిరుగుతుంటాం అనమాట. చాలా మంది కపుల్స్ ఎలాగా ఉండడం అంటే, లవ్ చేశారు అంటే ఉండిపోవాలి, ఒక దగ్గరే ఉండాలి, ఎందుకు మాకు అలా కాదు. తిరగాలి, చూడాలి. నీతోనే నేను ఫస్ట్ గా ఒకటి చూడాలి. సపోజ్ ఒక ప్లేస్ ఉంది, నీతోనే చూడాలి అని నాకు ఆశ. సో నాకు కూడా తనకు కూడా అంతే. ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా దేవుడి దేవుళ్ళు అంత బాగుతాయి, అవి కూడా తిరుగుతాయి. ఫస్ట్ టైం అది ఏది చేసినా ఫస్ట్ టైం తింటో చేయాలనుకుని నాకు ఇది. సో ఆ టెంపుల్ ఇవి అవి కూడా నేను ఫస్ట్ టైం తింటూనే చూసాను, ఇంకా చాలా చూసాను ఫస్ట్ టైం తిను. అలాగే మొత్తం తనే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా అన్నట్టుగా తిరుగుతుంటాం.
అండ్ ఓకే, ఇందాక ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు కళ్ళు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ చేసింది నా గురించి ఎప్పుడు ఏం చెప్పడని చెప్పేసి. కొన్ని నీ మాటల్లో చెప్తే మేము అలాగే మా వ్యూవర్స్ కూడా వింటాం. సరే, అంటే ఎలా ఏంటి అంటే లైక్ తన్ని ఎలా చూసుకుంటున్నావు, అంటే ఎంత ఇష్టం, అంటే ఫ్యూచర్ లో ఇంకెలా చూసుకుంటావు? ఫ్యూచర్ లో తను తెలుసు నేను ఫ్యూచర్ అంటే తను ఉండే విధానంలో నాకు తెలిసిపోద్ది, కాకపోతే చెప్పాలి కదా కొంచెం కొంచెం చెప్తే అప్పుడు నేను ఇంకా ఎగ్జిట్ ఫీల్ అవుట్ ఆఫ్ సిలబస్ తినేయడానికి మాకు ఫస్ట్ అంటే ఎలాంటివి. సో ఈ మధ్య నేను కొంచెం టైం ఇవ్వట్లేదు నీకు, అసలు టైం ఇవ్వట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా అవి అనుకుని టైం లేకపోతే మనకు కావాలి. సో ఒక్కసారి ఇవంతాను నీకోసమే ఇది ఇది ఓన్లీ నా కోసం మాత్రం కాదు. నేను ఏది చేసినా, ఎన్ని సంపాదించినా, ఎన్ని కార్లు బెంగళూరు ఏ వచ్చినా అది నీకోసమే. అది అంత నీకోసం నేను ఎంత కష్టపడుతున్నాను, ఓన్లీ నా కోసం కాదు. నేను బాగున్నానంటే నువ్వు బాగుంటావు, నువ్వు బాగున్నావు అంటే నేను బాగుంటాను, అది అంతే. ఇంకా ఈ మధ్య కొంచెం మనం డిస్టర్బెన్స్ ఇవేవి రావడం, చిన్న చిన్న గొడవలు, ఇంకా ఎక్కువ గొడవలు రావడం, అవన్నీ ఇంకెప్పుడు నేను కొంచెం మన రూడ్గా మాట్లాడడం చేశాను కదా, ఇంకెప్పుడు అలా చేయకుండా ఇంకా కొంచెం బాగా మన కోపం ఎక్కువ కదా, ఇంకా అసలు కోపపడకుండా బాగా చూసుకుంటాను. ఓకే ఓకే, గ్రాంటెడ్. వదిలేద్దాం ఈ రోజు గొడవ ఉండదు. ఓకే, సెట్ చేసాను అయితే నీకు ఎక్స్పెరిమెంట్ అయిపోతుందా. అండ్ ఇప్పుడు కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా మనకి, లైక్ ఫన్నీ మూమెంట్స్ గానీ, ఎంబారసింగ్ మూమెంట్స్ గానీ, అంటే ఏంటి ఇలా జరిగింది అనే టైప్ లోనే అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఫన్నీ ఆర్ ఎంబారసింగ్ టైప్ లో? ఫన్నీ అంటే మనం డైలీ ఫన్నీ, ఇంకా దగ్గర ఉన్నామంటే ఫన్. ఇలా వెళ్తే ఎవరైనా కమ్మ కొడతాం కలిసి, అంటే అబ్బాయిలాగా వేరే వాళ్ళకి మా ఇద్దరం కలిసి కమ్మ కొట్టడం అన్ని చేస్తాం. అది అబ్బాయి నమ్మరు, మా ఇద్దరం గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే ఇంకా ఫ్రెండ్స్ లాగే ఇంట్లో ఆడుతూ పాడుతూ ఫుల్ ఫన్. సో ఎంబారసింగ్ అంటే నాకు అంతగా ఎంబారసింగ్ ఎప్పుడు ఉండదు. అంటే నాకు ఎంత ఫ్రీగా ఉంటానో దీంతో అంత ఫ్రీగా ఉంటాను ఎప్పుడైనా. ప్రతిదీ ఈవెన్ నా పేరెంట్స్ కైనా నేను చెప్పను, మా మమ్మీకైనా నేను చెప్తే సిగ్గు వస్తుంది నాకు, బట్ దీనికి చెప్తే నాకు సిగ్గు రాదు. సిగ్గు లేదు నాకు, లేదు నీ దగ్గర నా దగ్గర సిగ్గు లేదు. ఎందుకు సిగ్గు ఉండాలిరా? ఇప్పుడు ఒక అబ్బాయి అన్నది ఎవరైనాను, ఈవెన్ అంటే వేరే వాళ్ళు కూడా చెప్తున్నాను మా వ్యూవర్స్ కి, ఎవరికైనా ఒక అమ్మాయి ఎప్పుడు ఒక అబ్బాయికి పేరెంటింగ్ చేయకూడదు, అవునా కదా? ఒక అబ్బాయి ఎప్పుడు వాళ్ళ మమ్మీ డాడీకైనా చెప్పడు, బట్ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ చెప్తాడు. ఆ అమ్మాయి ఎప్పుడు పేరెంట్స్ లాగా, ఆ అబ్బాయిని పేరెంట్స్ లాగా ఎప్పుడు ట్రీట్ చేయకూడదు. అమ్మాయి ఎలాగ ఉందో అమ్మాయి లాగా ట్రీట్ చెయ్యాలి. అదే బెస్ట్ అంటాను నేను. అప్పుడు రిలేషన్ అన్నది బాగుంటది. చాలా మంది అంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళక తాగక ఫ్రెండ్స్ తో తిరగక అంటే, మా అమ్మాయిని ఆపలేదే నువ్వెందుకు అంత ఆపుతారు అంటారు లేదా అంటారు. అలా చేయకూడదు, ఫ్రీగా ఉండాలి. అబ్బాయి ఫ్రీగా ఉంచాలి, అమ్మాయి కూడా అబ్బాయికి ఫ్రీగా ఉంచాలి. సో ఎంబారసింగ్ అంటే మాకు అంత ఎప్పుడు లేదు, అలాంటి మూమెంట్ అంతగా రాలేదు. లైక్ ఇప్పుడు ఇంత చెప్పారు కదా, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను, మరి రెడీయా? మీ ప్రకారం లవ్ అంటే ఏంటి? లవ్ అంటే అండర్స్టాండింగ్. అసలు చెప్పు. సో లవ్ అంటే అండర్స్టాండింగ్ ఉండి, ఒక అబ్బాయికి నేను చెప్తున్నాను కదా, అబ్బాయిని అమ్మాయి అర్థం చేసుకోవాలి, అబ్బాయి అర్థం చేసుకోవాలి, అబ్బాయి ఉన్న సిచ్యువేషన్ అమ్మాయి అర్థం చేసుకోవాలి, అమ్మాయి కొన్ని సిచ్యువేషన్స్ అబ్బాయి అర్థం చేసుకోవాలి. మెయిన్ అండర్స్టాండింగ్ ఉంటేనే లవ్. సో ఈ అమ్మాయి ఉంది, నేను జీరో నాకేం ఉండేది కాదు, జీరో నుంచి ఇప్పటి వరకు ఉంది. సో నేను ఏదో అంబానీ అనట్లేదు, ఏదో ఒకటి ఉంది నాకు. ఇప్పుడు ఓన్ గా నేను ఏదో చేసుకున్నాను, ఇప్పటి వరకు ఉంది అంటే అమ్మాయి అర్థం చేసుకుంది కదా. చాలా మంది అమ్మాయిలు అయితే చెక్అవుట్ అయిపోతారు. అలాగే అర్థం చేసుకుని, ఇప్పుడు నాకు కోపం వస్తుంది, నాకు కోపం వస్తుంది, అలాంటప్పుడు దీని కోపపడితే ఇంకా పెద్దది అవుతుంది కదా. అండర్స్టాండింగ్ ఉంటూ వెళ్తే బాగుంటదని నా ప్రకారంగా అయితే లాయల్టీ లేకపోతే ఆ రిలేషన్ ఉండి వేస్ట్ కదా. ఇప్పుడు నేను ఒక ప్లేస్ కి వదులుతున్నాడంటే, అంటే నువ్వు అక్కడ లాయల్ గా ఉండాలి, ఏ తప్పు చేయకుండా ఉంటే నీకు ఆ రిలేషన్ అలా వెళ్తూ ఉంటది. నీ మట్టు నువ్వేదో చేసుకుని తన ఎక్కడ చేసుకుని అలా ఉండకూడదు. లాయల్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఈగో ఉండకూడదు. మెయిన్ అవన్నీ బ్యాలెన్సింగ్ గా ఉంటే రిలేషన్ చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో అయితే అస్సలు ఎవరు అలా లేరు, అలా ఉండాలి. లాయల్టీ నిజంగా అవసరం. నాకు నేను ఎక్కడికైనా వెళ్ళింది అనుకో, అంటే నాకు చెప్పాలి అని కాదు, జస్ట్ ఒక మాట మనం జాగ్రత్తగా సరే వెళ్ళాను అంటాను. నేను అంతా
ఎందుకంటే నాకు తెలుసు మా లవ్ ఎలాంటిదో, నా తిని ఎలాంటిదో, లాయల్టీ ఇంకా ఎలా అంటే ఇప్పుడు తిని ఎక్కడికి వెళ్ళొద్దు, ఇచ్చేది వచ్చేదని నాకు చెప్పడు, కాబట్టి నాకే వెళ్ళాలనిపించదు. అంటే ఇప్పుడు ఒక్క పాయింట్ లో తనకి డౌట్ వచ్చిందంటే ఇంకా రిలేషన్ మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఎందుకు ఎక్కడికి వెళ్ళకుండా ఉండడం బెస్ట్ అని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్ళినా తింటాను, లేకపోతే లేదు. అంటే రాదు కానీ మన పక్కన వాళ్ళు గెలుపుతుంటారు తెలుసు కదా. అయినా మాకు సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? బాబోయ్ చాలా. మేము కలాలని అనుకున్న వాళ్ళకంటే మేము విడిపోవాలని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఉన్నారు, మా లైఫ్ లో ఉన్నారు. మరి చాలా మంది ఉన్నారు వీళ్ళు విడిపోవాలి అని. కాకపోతే మా ఇద్దరు బాండ్ మాకు తెలుసు కాబట్టి అది జరగదు. చాలా మంది జరగదు అది. ఎన్నోసారి విడిపడతాం అనుకున్నారు కానీ నాకు ఒకసారి ఏమైంది తెలుసా, స్టోరీ చెప్తాను నార్మల్గా చిన్నది. సో మేము ఇలాగే విడిపోతున్నాం అన్న టైంలోనే ఒక దగ్గరికి వెళ్ళాము. పంతులు ఉంటారు కదా, ఇలాగా మా విడిపోతామంట ఇలా అంటే అతను ఒకటే అన్నాడు, ఏం చెప్పలేదు, మీ ఇద్దరికి ఉంటే ఆ దేవుడైనా విడగొట్టలేడు. అది మేము రాయపూర్ వెళ్ళాము, వీళ్ళూరు వెళ్ళాము, అప్పుడు చూపించాము. ఏం కాదమ్మా, మీ ఇద్దరికి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ ఇద్దరికి ఉంటే ఆ దేవుడైనా విడగొట్టలేడు, ఇంక మనుషులు ఏముంది అని అన్నాడు. అదొకటే అనుకున్నాము. ఇప్పటి వరకు అది ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, 4 years అయిపోతుంది. ఇప్పటి వరకు అదే అనుకున్నాము, అలాగే నడుస్తుంది, తర్వాత కూడా నడుస్తూనే ఉంటది. లైక్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన నెగిటివిటీ ఏదైతే ఉందో దీన్ని ఎలా ఫేస్ చేస్తుంటారు ఇద్దరు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఇద్దరికి ఉండాలి. అది మధ్యలో చాలా మంది వస్తారు వెళ్తారు, మా ఇద్దరికి మేము కలిసి ఉండాలి. మేము అంటే మాకు ఏంటంటే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు, మేము మ్యారేజ్ చేసుకోవాలి. మాకు చాలా ప్లాన్స్, చాలా గోల్స్ చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ మేము రీచ్ అవ్వాలంటే ఇలాంటి వేస్ట్ వాళ్ళని అందరినీ సైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేనైతే నిజంగా నేను అలానే అనుకుంటాను. మా ఇద్దరి మధ్యలో ఫస్ట్ థింగ్ ఎన్ని గొడవలు వచ్చినా థర్డ్ పర్సన్ మేము ఎంటర్ చెయ్యం. ఈవెన్ మా పేరెంట్స్ కూడా, మా మమ్మీ కూడా రారు, వీళ్ళ మమ్మీ ఎవ్వరు రారు. ఏదైనా మా ఇద్దరు రూమ్ లో కొట్టుకొని చచ్చిపోతాం తప్ప మూడో వాళ్ళు ఎవ్వరు మా మధ్యలోకి రారు. వాళ్ళు వచ్చి అడిగినా ఏం కాదు వెళ్ళిపోండి అని పంపించేస్తాం, మా ఇద్దరం కొట్టుకొని చేస్తాం అంతే. మూడవ మనిషి ఎంటర్ అయ్యాడు అంటే ఇంకా నువ్వు ఆ రిలేషన్ ని మర్చిపోవడమే. సో మేము మెయిన్ మా రిలేషన్ ఉంటుంది అంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండా మేము చూసుకుంటున్నాం, ప్రొటెక్ట్ చేసుకోవాలి మనకు. అంటే లవ్ అనేది ఇలా ఉంటదా, చిన్నదైనా అయిందా చాలా సపరేట్ అయిపోతుంది. చాలా మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాం అన్నమాట. దానికంటే ఇంకేదైనా ఉంటది, దానికంటే ఎక్కువ ఏదైనా ఉంటే ఎలరేట్ వేసుకుందాం, కొంచెం గట్టిగా ఉంటది. ఓకే, సో ఇందాక మీరు పేరెంట్స్ గురించి ఒక టాపిక్ చెప్పారు కదా. లైక్ బేసిక్ గా ఇప్పుడు ఎవరింట్లో అయినా ఇలా లవ్ చేస్తుందని చెప్పానంటే, ఎగ్జాంపుల్ మా మమ్మీ తీసుకుందాం, ఎలాగ లవ్ చేస్తుందని చెప్పాను అనుకో, నెట్ మీద అంత నాకు అంటే మీరు ఎలా ఒప్పించుకున్నారు అసలు ఇంట్లోని? వీళ్ళ డాడీకి నేను ముందే ఇష్టం. అంటే వీళ్ళ డాడీ అనుకున్నా, అంటే ఫస్ట్ నేను వెళ్ళడం, ఇలా ఇంట్లోతో మాట్లాడటం, ఇలా ఉండడం, అలా ఉండడం, వీళ్ళ డాడీకి నచ్చింది అనమాట. మంచోడు, బాగా చూసుకుంటాడు అంటున్నా. సో వీళ్ళ ఇంట్లోకి ఏంటంటే మంచోడు, మంచిగా ఉండడం కావాలి, డబ్బు అవన్నీ తెలిసింది కదా, అది వద్దు. అంటే ఈ జనరేషన్ లో పేరెంట్స్ అన్ని చూస్తారు, మాకు అవి ఏమి చూడలేదు. మా కూతుర్ని బాగా చూసుకుంటే చాలు అన్న మైండ్ సెట్ అన్నమాట. సో మనం వెళ్ళి బాగుండడం, మాక్సిమం నాకున్న నేచర్ అందరితో పెద్దలతో బాగుండడం, అందరితో మింగిల్ అయిపోయి ఉండడం. సో వీళ్ళ డాడీకి నచ్చింది. అలాగా వీళ్ళు ఇంట్లో మాట్లాడుకుంటున్నారు అనమాట. మాట్లాడుకుంటే మేము ఒకసారి ఏం చేసాం, ఇది బీచ్కి వెళ్ళాం. బీచ్కి వెళ్తే ఇది చెప్పింది, మా ఇంట్లో వీళ్ళు మాట్లాడుకుంటారు, సరే ఏదో సంబంధం వచ్చింది ఇది అనుకున్నంటే, ఎక్కువ సంబంధం వస్తే నువ్వు చెప్పలేవా మీ ఇంట్లో అని అన్నాను. నేను అంటాం కదా మనం, నీకు అంత ధైర్యం ఉంటే వచ్చి చెప్పు అని అన్నది. సరే పద, సరే చెప్తాను అన్నది. ఇది నార్మల్గా అనుకుంది. బీచ్ నుంచి వీళ్ళ ఇంటికి డ్రాప్ చేయడానికి వెళ్ళాను. వీళ్ళు అడిగిన రా కూర్చొని కొంతసేపు కూర్చొని వాటర్ తాగి వెళ్ళాను అనుకుని. సో కూర్చున్నాను. బయటకు వచ్చేసరికి వీళ్ళ డాడీ తిను బయటకు వచ్చారు నాకు డ్రాప్ చేయడానికి. అప్పుడు చెప్తాను, మాయా ఇలాగా సంబంధం ఏదో వచ్చిందంట కదా, ఆర్కి మాయా మా ఇద్దరికి పెళ్లి చేసేయండి, మేము లవ్ చేసుకుంటున్నామని. వెంటనే ఆ డాడీ ఓకే అసలు నిజంగా నేను షాక్ అయిపోయాను తెలుసా. నేనేమనుకున్నానంటే ఈ అబ్బాయి ఫేస్ కట్ చూస్తే అసలు ఎవరు నమ్మడు, ఫస్ట్ చెప్తాడని. షాక్ అయిపోయింది అసలు, నోట్ నుంచి ఎవరు ఏం మాట్లాడుతూ అనిస్తాను అనమాట మా డాడీ ముందు. అంటే బేసిక్ గా తిను అలా అమ్మాయిలతో మాట్లాడుతూ ఉండేవాడు, పులిహోర బ్యాచ్ అన్నమాట.
సో మనతో కూడా కలుపుతున్నప్పుడు ఆ పెళ్లి చేసుకున్న అది ఇది అంటే ఎవరు నమ్ముతాడు చెప్పాలంటివన్నీ. ఆ సోదంతా నేను నమ్మేదాన్ని కాదు. నీకు అంత ఉంటే ఇంట్లో వచ్చి మాట్లాడు, మా డాడీ ఒప్పుకుంటే అప్పుడు చూద్దామని చెప్పాను. ఆ నిజంగా అంత సీరియస్ తీసుకొని వచ్చి అడిగేస్తాడా అని నేను అనుకోలేదు. అంటే ఈ రోజుల్లో ఏంట్రా అమ్మాయిలు తెలిసిందే కదా, ఇంటి వరకు ఈ అమ్మాయి ఇంటి వరకు వెళ్ళింది, తనకి ఓకే అంటే నాకు నచ్చింది, ప్లస్ మా ఫ్యామిలీ ఇంకా అంతా బాగుంటది కదా. నాకేంటంటే ఈ జనరేషన్ మా ఫ్యామిలీ పెట్టుకుంటే బాగుంటది కదా అన్నట్టుగా నాకు అది. ఇంకా ఒక అమ్మాయి మా ఇంట్లో వచ్చి మాట్లాడు అన్నది చెప్పింది అంటే సో అమ్మాయి కరెక్టే కదా, కరెక్ట్ ఉందనే కదా. సో నాకు అనిపించింది సరే మనకు కావాల్సింది ఏంటి, ఎంత మందితో మాట్లాడిన ఏదైనా ఒకరి దగ్గరే ఉంటుంది, లాస్ట్ ఒకరి దగ్గరే ఉంటుంది. సో నాకు ఇంకొద్దు, అలా కాదు ఇంకా నాకు వద్దు, అలాగైతే ఇంకా నాకు వద్దు, తినే లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఫిక్స్ చేసుకుంటాను, నాకు తినే నచ్చింది అన్నది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నేను వాళ్ళ డాడీతో చెప్పాను. ఏమో మేబీ అప్పుడు వాళ్ళ డాడీ నాకు వద్దు అనకపోతే మరి మేము ఇలాగున్నది ఇలాగ అయిపోతుంది. అంటే మేము ఎలా అడిగామంటే ఓకే అంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే బ్రేక్ ఇచ్చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యే వెళ్దామా. ఇంకా మా డాడీ ఓకే అనగానే ఇంకా మనకి ఏంటంటే అలాంటివి అయితే నేను ముందే చెప్పాను. అలాంటివి మా డాడీ క్యాష్ ఫీలింగ్ అవన్నీ నువ్వు చూసుకొని చెయ్యాలి. లవ్ చేసి లేచిపోయి అలాంటి సీన్స్ నేను చేయను. మళ్ళీ వదిలేక ఆ మోసం చేశారు అవి ఇవేవో అంటారు కదా, అవన్నీ నా వల్ల కాదు. వచ్చి అడుగు ఓకే అంటే చేసుకుందాం, లేదంటే లేదన్నాం. మా డాడీ అయితే ఒప్పేసుకున్నాను. డాడీ నేను ఫుల్ ఫ్రెండ్స్ ఇంకా పార్టీలు చేసుకుంటా వీళ్ళ డాడీకి అడగండి ఎప్పుడైనా అడుగుతాము ఏదైనా మా ఇలాగా అంటే ఎలాగ గణేష్ ఏడ్ అవుతాడు అంటే నా ఫ్రెండ్ అవుతాడని అంటాడు. ఆ బాండింగ్ ఉంది. మరి ఇప్పుడు కూడా అమ్మాయితో ఎవరో మాట్లాడుకుంటాడా? అంత సీన్ లేదా? ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా, మిక్సీలో జ్యూస్ చేసేస్తున్నారు, టైల్స్ లో వేసేస్తున్నారు అని అలా చేసేస్తున్నారు. వాళ్ళందరూ డ్రమ్ లో అవంచి మిక్సీ చేసి తాగేస్తాను, నాలోనే ఉంటాడు. నేను చాలా సార్లు చెప్పాను అలాంటివి ఏమేం చేసావా, మిక్సీ చేసి తాగేస్తాను, చంపేస్తాను పక్క అని. బతికించను అసలు. ఇంకా మాట్లాడడం ఛాన్స్ ఉండదు. మరి డ్రమ్ లో మిక్సీలో మనకు వద్దులే కానీ మీ పక్కన చూసుకుంటే ఇటు అండ్ అటు కూడా మ్యాజిక్ స్లేట్స్ ఉన్నాయి. చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ అడుగుకుందాం మనం. అంటే లైక్ నేను క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి మీరు ఆ పేరు రాయాలి. ఇన్ కేస్ అవి రెండు కరెక్ట్ అయితే కరెక్ట్ అన్నట్టు, లేదంటే ఒకరి పేరు రాస్తే చూద్దాం మరి ఏమవుతుందని చెప్పి. మరి రెడీ ర్యాపిడ్ ఫైర్ కోసం? సో తీసుకోండి మీ స్లేట్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? ఎంత రాసేస్తున్నాడు? కళ్ళు. ఓకే, రైట్ ఆన్సర్. అది అంత రాసింది చిన్న కనిపించింది కదా, కొంచెం అందుకే మళ్ళీ రాసాను. సెకండ్, ఎవరు ఎక్కువ జలస్ అవుతుంటారు? ఎంత చూపెట్టుకుని ఆన్సర్ వదలే. సూపర్. ఓకే, ఎవరు ఎక్కువ ప్యాంపర్ చేస్తారు? క్వశ్చన్ పేపర్ కదా లీడ్ చేశారు. అన్ని నేనే చేస్తాను. అరే నువ్వు నేను చేసిన కూడా అడగాలి. నువ్వేం చేశాను? ఇద్దరులో యాంగ్రీ బర్డ్ ఎవరు? నువ్వేనా? ఇప్పుడు కొంచెం చూద్దాం మారుతుందేమో. ఇద్దరులో ఎవరు ఎక్కువ లవ్ చేయడానికి ట్రై చేస్తారు? ట్రై చేస్తాను. నేను రోజు ట్రై అంటే ఇప్పుడు ఈ రోజు ఇలా లవ్ చేస్తాను, రేపు వేరేలా అలా రోజు లవ్ చేస్తూ నేనే ఉంటాను. నిజమే, నాకంటే తినే ఎక్కువ నిజం చెప్తాను. బట్ నేనేంటంటే చూసావా అంటే ఎక్కువ లవ్ చేయట్లేదు నాకు. నేను చేస్తున్నాను బట్ నాకంటే ఎక్కువ. అంటే నేనేంటంటే మనం ఈ బిజీ ఇది వల్ల దీనికి ఇంకా ఎక్కువ లవ్ ఇద్దాం, ఎక్కువ ఇంకా 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 రోజు రోజు తగ్గకుండా ఎక్కువ పెరిగింది. చాలా మంది ఏంటి తగ్గిపోయింది అలా కాకుండా ఇంకా ఎక్కువ పెరిగింది అన్నట్టు ట్రై చేస్తుంటాను. దానివల్ల అందుకు అవునా కాదా చెప్పు? స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నాకు తగ్గింది అలా ఉన్నది. కొంచెం కొంచెం తగ్గింది.
అది కూడా నోట్ చేసుకోండి. లేదులే. సాంబార్ రాసుకోరు చెప్పాను. ఓకే, ఓకే. ఎవరు ఎక్కువ షాపింగ్ చేస్తుంటారు? అలా అంటే అండర్స్టాండింగ్. ఏ అబ్బా ఇద్దరికి పిచ్చే, ఇద్దరు ఇద్దరికి పిచ్చే. కుకింగ్ లో బెటర్ ఎవరు? ఇప్పుడు కొంచెం బాగుంటారు క్వశ్చన్ కూడా. లాస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పింది ఎవరు? లాస్ట్ టైమా? మళ్ళీ నువ్వే. ఏది? సో ఎలా అంటారా, ఐ లవ్ యూ చెప్పు అంటది. ఐ లవ్ యూ కాదు, అడిగి మరి ఐ లవ్ యూ చెప్పు అంటే ఐ లవ్ యూ అని అంటాం. ఒకసారి ఐ లవ్ యూ టూ అనేస్తుంటాను రా, అంటే మనం ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ అనేస్తాం కదా. ఐ లవ్ యూ చెప్పు అంటే ఐ లవ్ యూ అంటాను అనమాట. సో అలా నేను రోజుకు 100 సార్లు చెప్తాను. ఆ 100 సార్లకి నేను 100 సార్లు రిప్లేస్. ఒకసారి ఇస్తా. నెక్స్ట్ ఇయర్ లో బెస్ట్ సర్ప్రైజెస్ ఇచ్చేది ఎవరు? మీరు చూసుకో రాసేస్తారంటే ఓకేనా? ఇది లాస్ట్ క్వశ్చన్. అంటే అన్నిట్లో నేనే అన్ని అర్థం అదే చేసుకోవాలి. మా రిలేషన్ స్టాండ్ ఉందంటే తినేరా. నిజంగా నిజంగా నిజం చెప్తున్నా. స్ట్రాంగ్ గా ఉండే పీకేది ఏం లేదు. ఏం లేదు, అమ్మాయి స్ట్రాంగ్ ఉంటేనే, అమ్మాయి స్ట్రాంగ్ ఉంటే రిలేషన్ స్టాండ్ అవుతుంది. లేదండి అంత పెద్ద రిలేషన్ అని ఎంత తోపు కూడా వినాను వేస్టే. అమ్మాయిలు అందరూ స్ట్రాంగ్ ఉండాలి అంతే. ఓకే. ఇద్దరిలో మోస్ట్ చైల్డిష్ ఎవరు? మళ్ళీ నువ్వే. అన్ని నేనే, అన్ని రకాలుగా ఎన్ని రకాలు ఉన్నా అన్ని రకాల్లో నేను ఉంటాను. అందుకే దీనంటే నాకు అంత ఇష్టం కదా. మరి ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేసే మీ ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే మీ ఇద్దరి నుంచి ఏమి ఇస్తారు సింగిల్ వర్డ్ లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నా ఫాలోవర్స్ కి ఫ్యాన్స్ అని మాత్రం ఎప్పుడు అన్నా. వాళ్ళు నా ఫాలోవర్స్, అంటే మా అన్న తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు, మా అక్క చెల్లెలు మా అన్న తమ్ముళ్ళు అని అంటారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లేకపోతే మేము లేము. వాళ్ళు ఇంకా చాలా మంది ఏంటంటే ఈ మధ్య మాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, దీనికోసం బ్యాడ్ కామెంట్స్ పెట్టడం చాలా మంది. నేను తనకి రిప్లై ఇస్తాను, ఎందుకంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ నేను చెప్తే నేను అసలు ఊరుకోను. అది వాళ్ళు ఎంత ర్యాష్ ఇస్తారో తినైతే ఇంత మ్యాటర్ ఆడతారు దాని కింద. నేనైతే ఊరుకోను. ఒకటి చెప్తాను, అంటే మీరు మంచిగా పెడితే నేను మంచిగా పెడతాను. మీరు తప్పుగా, అది తప్పుగా పెట్టిన వాళ్ళకే ఆ కమెంట్ అన్నది, బట్ అందరికీ కాదు కదా. మీరు మంచిగా ఉంటే నేను చాలా మంచిగా ఉంటాను, తప్పుగా ఉంటే నేను తప్పుగా ఉంటాను. ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ కి ఎవరైనా అంటే నేను అసలు ఊరుకోను. అది. ఇంకో పాయింట్ ఏంటంటే, సో నా ఫాలోవర్స్ కి వాళ్ళకి ఏంటంటామంటే, మీరు ఇంత సపోర్ట్ చేసి మాకంత సపోర్ట్ చేసి ఉన్నారు, మీ వల్ల మేము ఇంత వచ్చామంటే త్వరలో మేము కూడా మీకు మేము హెల్ప్ చేస్తాము. బట్ మేము కొంచెం మంచిగా కొంచెం స్టడీ అయిపోతే మేము కూడా అమ్మ వీడికి నేను సెలెక్ట్ చేసాము, వీడికి సపోర్ట్ చేసాము అన్నది మీరు గొప్పగా చెప్పుకోవాలి. వీడికి అనవసరంగా సపోర్ట్ చేశాను రా అన్నది మాత్రం మేము ఎప్పుడు తేము. అది చెప్తాను. ఇంకా దానికంటే చెప్పాలంటే ఇంకా మీకు చెప్పడానికి అసలు ఏం లేదు. అంటే కొందరికి ఇలా ప్యాషన్ ఉంటది, దీంట్లో రావాలి ఎదగాలి అని చెప్పి, అలాంటి వాళ్ళకి వీళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట. అది నేను చెప్పాలనుకున్నా. అంటే చాలా మంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతుంది కదా వీళ్ళ సపోర్ట్ వల్ల. సో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంతే, దానికి మించి ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మీకు తక్కువే, అంతే కదా. అంటే మా ఫాలోవర్స్ మేము బయట కలిసినప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు, మేము ఎలా ఉంటాము. మీరు ఎలా ఎవరికైనా అడగొచ్చు. సో ఇదే కాకుండా తర్వాత ఇంకా మేము మంచిగా వెళ్తే వాళ్ళు కూడా హెల్ప్ చేసే అన్నది నాకు ఒక ఇది అనమాట. మన ఫాలోవర్స్ కూడా ఏదో చేద్దాం అన్నట్టుగా. మీరు బయటకు వెళ్ళి అడుగుతుంటారు, అక్క సెల్ఫీ, అన్న సెల్ఫీ. మామూలు కాదు, వెరైటీగా అనిపించిందా? నేను అక్కడ పిలిచి ఎందుకంటే నేను అందరిని అలానే పిలుస్తాను కాబట్టి నాకేం అనిపించదు. నేను అంటారు నాకైతే నేను అందరిని అలానే పిలుస్తాను కపుల్స్ కి. సో నాకేం అనిపించదు. అంతే, అన్న చెల్లెలని పిలిస్తే అన్న చెల్లెలు అయిపోలేము కదా. సో మా ఇద్దరికి ఉంది కాబట్టి నేను అంతేం పట్టించు. బయటకు వెళ్ళినప్పుడు మంచిగా రా. ఈ ఊరోనే కాదు, ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినాను మాకు చాలా బాగా. రీసెంట్ గా అరకు వెళ్ళినప్పుడు అయితే నిజంగా నాకు చాలా, అంటే ఇది నేను ఫస్ట్ వద్దు అన్నాను, నేనే చెప్పాను వద్దు 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 అని. ఇప్పుడు
అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే అప్పుడు నేను మిస్ చేసుకుని ఉండుంటే నాకు ఇంత లవ్ వద్దును కాదు కదా. సో నేను చాలా హ్యాపీ, చాలా బ్లెస్డ్ అనుకుంటున్నాను దీంట్లోకి వచ్చి. ఓకే, సో చూసారు కదా మన చిలిపి చిన్న చిన్న ముచ్చట్లు ఎలా అనిపించాయో. ఇన్ కేస్ మీకు ఈ వీడియో వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మాకు టైం ఇచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ బ్యూటిఫుల్ కపుల్ అయిన కల్లు అండ్ గని ఇద్దరికి కూడా రివర్స్ చెప్పడం ఏమనుకోకండి, కల్లు అంటే గని అంటే కల్లు కాబట్టి. సో కల్లు గని ఇద్దరికి కూడా మీరు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా హైట్స్ ఎదగాలని చెప్పేసి మా తరపు నుంచి అండ్ అలానే మా హాట్‌స్టార్ వ్యూవర్స్ తరపు నుంచి మీకు సపోర్ట్ చేసే వాళ్ళ తరపు నుంచి అందరి తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.